అసలు పేరు గాదే సాయి కృష్ణ. స్నేహితులు పోలీసులకు మాత్రం పిల్ల సాయిగా పరిచయం. విజయవాడ పోలీసుల రికార్డుల్లో అతడు రౌడీ షీటర్. టాస్క్ ఫోర్స్ పోలీసులకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. వయసు 25, కేసులేమో 22. గంజాయి, దోపిడీ, పోక్సో, హత్య కేసుల్లో ప్రధాన నిందితుడు. ఇన్ని నేరాలను సాయికృష్ణను వైసీపీ భుజాన వేసుకుని మోస్తోంది. అతడి అదృశ్యం కేసులో కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు ఇన్స్పెక్టర్ గా పనిచేసిన నాగరాజు సస్పెండ్ అయ్యారు. ఈ కేసులో ఆయన జైలుకెళ్లారు. ఈ తరుణంలో అసలు గాదే సాయికృష్ణ ఎవరు, అతడి నేర చరిత్ర ఏంటి అన్న దానిపై జోరుగా చర్చ సాగుతోంది. విజయవాడలోని కృష్ణలంక రాజీవ్ నగర్ కు చెందిన సాయి కృష్ణ అలియాస్ పిల్ల సాయి తండ్రి నాగేశ్వరరావు, తల్లి విజయలక్ష్మి. ఈ దంపతులకు ఒక అమ్మాయి, అబ్బాయి. అమ్మాయి వివాహం చేసుకుని గుంటూరు జిల్లా తాడేపల్లిలో నివాసం ఉంటోంది. తండ్రి నాగేశ్వరరావు లారీ డ్రైవర్ గా పనిచేసేవాడు. భార్యతో దూరంగా ఉంటున్నాడు. కృష్ణలంకలోని ప్రైవేట్ కాన్వెంట్ లో సాయి కృష్ణ 9వ తరగతి వరకు చదువుకున్నాడు. ఆ తర్వాత అతడు పుస్తకాలకు బదులు ఆయుధాలు పట్టుకోవడం మొదలుపెట్టాడు. 11 ఏళ్ల వయసు నుంచే కేసులు నమోదయ్యాయి. రాత్రిపూట ఒంటరిగా వెళ్తున్న వారిని ఆపడం, డబ్బు కోసం బెదిరించడం పిల్ల సాయి ప్రధాన నేరాలు. అడిగినంత ఇవ్వకపోతే జోబులో నుంచి బ్లేడ్ తీసి ఇష్టానుసారంగా కోసేస్తాడు. తర్వాత వస్తువులు, డబ్బు తీసుకుని పారిపోతాడు. అతడిపై ప్రస్తుతం 2 నాన్ బెయిలబుల్ వారెంట్లు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో, ఒక వారెంట్ మాచవరం పోలీస్ స్టేషన్లో పెండింగ్ లో ఉన్నాయి. పిల్ల సాయి కొన్ని సందర్భాల్లో భాషా పేరుతో చలామణి అయినట్టు సమాచారం. మాచవరం పిఎస్ లో నమోదైన కేసులో ఇతర నిందితులు ఇచ్చిన సమాచారంతో అతడి పేరును భాషాగా పేర్కొన్నారు. ఈ కేసులో అతడు కోర్టు విచారణకు హాజరు కావడం లేదు. 2024 ఆగస్టులో మాచవరం స్టేషన్ కు చెందిన కానిస్టేబుల్ కోర్టులో సాయి తల్లి విజయలక్ష్మిని చూశారు. భాష అంటే ఎవరు అని అడిగితే ఆమె తెలియదని సమాధానం ఇచ్చింది. అసలు పేరు గాదే సాయి కృష్ణ. అంటే పెద్దగా ఎవరికీ తెలియదు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు వచ్చి అదృశ్యమైన తర్వాతే ఆ పేరు బాహ్య ప్రపంచానికి తెలిసింది. పిల్ల సాయి అంటే మాత్రం విజయవాడలో ఇట్టే గుర్తుపడతారు. బాలికలను ప్రలోభపెట్టి అత్యాచారాలు చేయడం వల్ల ఆ పేరు వచ్చిందని కృష్ణలంకలో కొందరు చెప్తున్నారు. చిన్న వయసు నుంచే నేరాలు చేయడంతో పిల్ల సాయి పేరు వచ్చిందని మరికొందరు అంటున్నారు. ఓ బాలికను ప్రలోభపెట్టి ఇంటి నుంచి బయటకు రప్పించి లాడ్జిలో బంధించాడు. తర్వాత స్నేహితుడితో కలిసి అత్యాచారం చేశాడు. దీనిపై కృష్ణలంక పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఈ కేసును కోర్టు కొట్టేసింది. పిల్ల సాయి కృష్ణలంకలోని రాజీవ్ నగర్ లో ఉంటూనే అరాచకాలు చేసేవాడు. ఒక గ్యాంగ్ ఏర్పాటు చేసుకుని వాళ్ళందరినీ ఫ్యాన్స్ గా చూపించేవాడు. ఇన్స్టాలో అతడి పేరును 2-3 అకౌంట్లున్నాయి. ఇవి కాకుండా పిల్ల సాయి ఫ్యాన్స్ పేరుతో మరో ఇన్స్టా అకౌంట్ ఉంది. కృష్ణలంక సమీపాన ఉన్న కృష్ణానది ఘాట్లపై, కనకదుర్గ వారధి కూడల్లో అనుచరులతో వీడియోలు చిత్రీకరించి వాటికి సినిమాల్లో డైలాగులను బ్యాక్గ్రౌండ్ గా పెట్టి ఇన్స్టాలో పోస్ట్ చేసేవాడు. ఎదుటివారిని బెదిరించే విధంగా ఈ రీల్స్ చేస్తుండేవాడు. పిల్ల సాయిపై మొత్తం 22 కేసులు నమోదయ్యాయి. వాటిలో 4 కేసుల్లో అతడికి న్యాయస్థానాలు శిక్షలు విధించాయి. 7 కేసులు లోక్ అదాలత్ లో రాజీ అయ్యాయి. 4 కేసుల న్యాయస్థానాలు కొట్టేశాయి. మరో 4 కేసులు దర్యాప్తు దశలో ఉన్నాయి. 3 కేసులు కోర్టులో ట్రయల్ కు పెండింగ్ లో ఉన్నాయి. 22 కేసుల్లో 12 కేసులు కృష్ణలంక పోలీస్ స్టేషన్లోనే నమోదయ్యాయి.